నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణం లోపాలపై అధ్యయనం చేసిన సిఫార్సులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం హైదరాబాద్కు వచ్చింది. ఇవాళ రెండో రోజు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఎర్రమంజిల్లోని జలసౌధలో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఇంజనీర్లతో విడివిడిగా చర్చలు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ డిజైన్ల వివరాలపై ఎన్డీఎస్సీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో ఇప్పటికే సమావేశమైన అధికారులు పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక ప్రాజెక్ట్ నిర్మాణంలో బాధ్యులైన ఇంజనీర్లతో విడివిడిగా సమావేశమవుతున్న చంద్రశేఖర్ అయ్యర్ సభ్యులు డిజైన్లకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. ఆనకట్టల నిర్మాణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సమగ్ర వివరాలు కోరింది. 2019లో సమస్యలు ఉత్పన్నమైనప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదారుల ప్రతినిధులతోనూ నేడు సమావేశం కానుంది. 3 ఆనకట్టల మోడల్స్ ను కమిటీ శుక్రవారం పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సందర్శించి దానిలోని లోపాలకు సంబంధించి విచారించినప్పుడు అక్కడ ఉత్పన్నమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ కి సంబంధించి ఎల్ఎన్టీ ఒక సమాధానం అయితే ఇచ్చింది. దానికి సంబంధించి డిజైనే మెయిన్ ప్రాబ్లం, దానివల్లే ఈ డ్యామేజ్ అంతా జరిగిందని కూడా చెప్తోంది. అసలు ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎల్ఎన్టీ చెప్పిన దాని ప్రకారం డిజైన్ వల్లే ఇదంతా కూడా సంభవించింది అని చెప్పి తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్షేత్రస్థాయిలో పర్యటన చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 ఎక్స్పర్ట్ కమిటీ ఈ క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొంది. ప్రధానంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారు వెళ్లి అక్కడ అన్నారం అట్లాగే సుందిళ్ల దీనికి సంబంధించి ఏదైతే సీపేజ్ అట్లాగే కింది స్థాయి ఏదైతే డ్యామేజ్లు వచ్చాయో వాటి మీద
పరీక్షలు జరిపింది, క్షేత్రస్థాయిలో పర్యటన చేసింది. అట్లాగే మేడిగడ్డలో మెయిన్గా డ్యామేజ్ అయింది. మేడిగడ్డకు సంబంధించి 8 బ్లాకులు ఉన్నాయి. 8 బ్లాకుల్లో దాదాపుగా 80 దాకా పిల్లర్స్ ఉన్నాయి. ఈ 80 పిల్లర్స్లో 7వ బ్లాకులోని 19వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు దాదాపుగా 4 నుంచి 5 పిల్లర్ల వరకు మెయిన్గా డ్యామేజ్ జరిగింది. మెయిన్గా దీంట్లో ఇంకా ప్రధానంగా మనం పరిశీలిస్తే 21 పిల్లర్కి ప్రధానంగా ఈ కుంగుబాటుకు గురైన పిల్లర్ 21 పిల్లరు 20, 21 ఈ 2 పిల్లర్లకు సంబంధించి ప్రధానంగా డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ మీద క్షేత్రస్థాయిలోకి వెళ్లిన ఈ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పరిశీలించింది. ఆ పరిశీలించిన రిపోర్టుని మళ్లీ హైదరాబాద్కి వచ్చి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీ ఉన్నటువంటి అనిల్ వీళ్ళందరితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత మళ్లీ నిన్న రాష్ట్రానికి వచ్చిన ఎన్డీఎస్ఏ కమిటీ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోని దీనికి సంబంధించిన వివరాలు కానీ అట్లాగే అప్పుడు ఈ నిర్మాణం సమయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అట్లాగే సంస్థ దీన్ని మేనేజ్ చేసినటువంటి ఇతరత్ర విభాగాలు వీరందరితో కలిసి నిన్న అట్లాగే ఇవాళ రేపు ఈ 3 రోజులు ఈ ఎన్డీఎస్ఏ కమిటీ హైదరాబాద్లోని జలసౌదాలో సమావేశం నిర్వహిస్తుంది. నిన్న ప్రధానంగా ఈ నిర్మాణ సమయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ ప్రస్తుతం ఉన్న అధికారులు ఈఎన్సీకి సంబంధించిన అధికారులు గతంలో ఆ నిర్మాణ సమయంలో ఉన్న అధికారులు వీళ్ళతో కలిసి నిన్న సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలని వాళ్ళు తీసుకున్నారు. ప్రధానంగా దీనికి ఏదైతే నిర్మాణం చేపట్టిన సంస్థ ఉందో ఎల్ఎన్టీ సంస్థ ఆ సంస్థకు సంబంధించి అనేక అంశాలని అనేక ప్రశ్నల్ని ఈ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా డిజైన్కి సంబంధించి ఎవరు ఈ డిజైన్ చేశారు, ఈ డిజైన్కి సంబంధించి వయబిలిటీ ఉందా, డిజైన్ని ఎవరు అప్రూవల్ తీసుకున్నారు, దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అట్లాగే నిర్మాణంలో ఇప్పుడు రిపేరు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రిపేర్కి సంబంధించిన అంశాలు ఎవరు తీసుకుంటారనేది కూడా ప్రధానంగా ప్రశ్న వచ్చింది. దీనికి సంస్థకు సంబంధించిన ప్రతినిధులు తాము గత ప్రభుత్వంలో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ అగ్రిమెంట్కి సంబంధించే తాము వ్యవహరిస్తామని అట్లాగే ఆ అగ్రిమెంట్కు భిన్నంగా ఇంకేదైనా సమస్య వస్తే తమకు సంబంధం లేదన్నట్టుగా స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లాగే వాళ్ళు చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చినా అంటే వాళ్ళు అనుకునేది గవర్నమెంట్ అనేది మాకు సంబంధం లేదు, మేము అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో ఆ అగ్రిమెంట్ ప్రకారమే తాము ఏమిచ్చామో అగ్రిమెంట్లో తాము ఇచ్చిన షరతులు కానీ అట్లాగే తాము చేయాల్సిన పనులు ఏమున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. వన్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఏ రకమైనటువంటి తాము ఆ బాధ్యత తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే దానికి ఆ కమిటీకి సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే 2021 పూర్తయింది ఆ తర్వాత ఏం జరిగినా కూడా తాము తీసుకోలేమని చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇది నిన్న అధికారుల నుంచి సమాచారం ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ తీసుకుంది. ఇవాళ ప్రధానంగా సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించిన అధికారులను ఇవాళ ఎన్డీఎస్ఏ ప్రశ్నించింది. ఈ సిడిఓకి సంబంధించి చాలా ప్రశ్నలు వాళ్ళు అడిగినట్టుగా సమాచారం ఉంది. ఏదైతే డిపిఓ అంటే డిపిఆర్ఓ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా కాకుండా ఇప్పుడు అన్నారం ప్రాజెక్టు ఏదైతే ఒరిజినల్ స్థలం నుంచి కాకుండా 2.2 కిలోమీటర్లు ఆ స్థలం మార్పిడి అంటే ఆ స్థలం కాకుండా ఇంకో కొత్త స్థలంలో ఎంపిక చేసినట్టుగా అట్లాగే సుందిళ్లకు సంబంధించి 5.6 కిలోమీటర్ల స్థలం మార్పిడి జరిగినట్టుగా వాళ్ళు ఎన్డీఎస్ఏ గుర్తించింది. అంటే ముందుగా చెప్పిన డిపిఆర్ఓ చెప్పిన మెయిన్ ప్లేస్ కాకుండా ఈ కొత్త ప్లేసులు ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, దీంట్లో మళ్ళీ సాయిల్ టెస్ట్ చేశారా, భూమికి సంబంధించిన ఇంకేమైనా పరీక్షలు చేశారా, అక్కడ ప్రాజెక్టు కడితే వయబిలిటీ ఉంటుందా, బ్యారేజ్ కడితే వయబిలిటీ ఉంటుందా, వాటర్ స్టోరేజ్ చేస్తే అక్కడ నీళ్లు నిల్వ ఉంటాయా, తర్వాత ఈ గోదావరి ఉధృతి అంటే ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు తట్టుకునే సామర్థ్యం అక్కడున్న సాయిల్కి కానీ నిర్మాణం చేపట్టిన నిర్మాణానికి కానీ ఉంటుందా అనేది ప్రధానంగా ఎన్డీఎస్ఏ నుంచి వచ్చిన ప్రశ్నలు. దీనికి అధికారుల నుంచి సమాధానం ఏమి ఇచ్చారనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రధానంగా ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఇంకొక నెలలో అంటే గవర్నమెంట్ ఇప్పటికే ఒక 1 మంత్లో దీనికి సంబంధించిన ప్రైమరీ ఇంటీరియం రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ ప్రాథమిక నివేదికలో మెయిన్గా దీనికి బాధ్యులు ఎవరు, సంస్థ ఎట్లాంటి బాధ్యత తీసుకుంటుంది, అధికారులు ఏ బాధ్యత తీసుకుంటారు, అప్పుడున్న పరిస్థితి ఏముంటుంది, దీనికి సంబంధించిన నివేదిక ఉంటుంది. అట్లాగే
టెంపరవరీగా అంటే ఇప్పటికిప్పుడు బ్యారేజ్కి సంబంధించి ఇంకొక 3 నెలల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు వర్షాలు వస్తే ఫ్లడ్ వస్తే ఈ నిర్మాణాన్ని ఏ రకంగా రిపేర్ చేయాలి, దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయాలంటే ఏ రకమైన చర్యలు చేపట్టాలనేది ప్రధానంగా ఎన్డీఎస్ఏ ముందున్న ఒక పెద్ద ప్రశ్న. దానికి సంబంధించి ఇంకొక నెలలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తే, ప్రాథమిక నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం బాధ్యతల మీద చర్యలు తీసుకోవటం కానీ, అట్లాగే నిర్మాణ సంస్థల మీద చర్యలు తీసుకోవటం కానీ, దీని వెనకున్న రాజకీయ నేతల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఈ ప్రాథమిక నివేదిక 1 మంత్లో ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత 4 నెలలకి పూర్తిస్థాయి నివేదిక ఎన్డీఎస్ఏ నుంచి రావాల్సి ఉంటుంది. ఈ పూర్తిస్థాయి నివేదికలో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఏదైతే పరిస్థితులు దారితీశాయో, అక్కడ క్షేత్రస్థాయి ఎట్లా ఉంది పరిస్థితులు, ఆ క్షేత్రస్థాయిలో వాళ్ళు గమనించిన అంశాలు ఏంటిది, వాళ్ళు అధికారులతోని తీసుకున్న సమాచారం మొత్తం ఫీడ్బ్యాక్, అట్లాగే వీళ్ళు ఈ క్షేత్రస్థాయి నుంచి మళ్ళీ హైదరాబాద్లో సంబంధిత అధికారుల నుంచి తీసుకున్న సమాచారం ఇవంతా కూడా క్రోడీకరించి 4 నెలల్లో పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. ఆ నివేదిక ప్రకారమే ప్రభుత్వం ఏం చేయాలి, మేడిగడ్డ బ్యారేజ్ అనేది మళ్ళా దాన్ని రిపేర్ చేస్తే వయబిలిటీ ఉంటుందా, దానికి వ్యయం ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, పెట్టిన ఖర్చుకి మళ్ళీ ఆ బ్యారేజ్ నిలబడుతుందా, లేకపోతే మళ్ళీ ఇట్లాంటి ఏదన్నా ప్రమాదం జరిగి బ్యారేజ్కి సంబంధించిన రిపేర్ చేయాల్సి వస్తుందా, అసలు బ్యారేజ్ అనేది మనుగడ ఉంటుందా, మనుగడ సాధిస్తుందా అనేది ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు, ప్రాథమిక రిపోర్టులో బాధ్యుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే పూర్తిస్థాయి నివేదిక వస్తే దాని మీద పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు, ఆ బ్యారేజ్ని రిపేర్ చేయాలా లేకపోతే ఏ రకంగా దాన్ని మళ్ళీ సాగులోకి తీసుకురావాలి, అంటే దాదాపుగా 12 టీఎంసీల వాటర్ని మేడిగడ్డ బ్యారేజ్లో నిల్వ చేయాలి. అంత పెద్ద వాటర్ నిల్వ చేయాలంటే సామర్థ్యంగా ఉన్న బ్యారేజ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ స్టోర్ చేయమని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తున్నా కూడా ఆ వాటర్ స్టోరేజ్ చేస్తే మళ్ళీ అదేమైనా ప్రమాదం అయితే కింది స్థాయిలో జనావాసాలకు వెళ్లి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎన్డీఎస్ఏ నుంచి వచ్చే ఏదైతే ఫుల్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అట్లాగే 1 మంత్లో ఇచ్చే రిపోర్టుతోని అధికారుల మీద కానీ సంస్థల మీద కానీ అప్పుడు ఎవరైతే ఈ నిర్మాణ సమయంలో ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. యామిని, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందో, అంటే పిల్లర్ నెంబర్ 19 to 22 ఈ మధ్యలో ఏదైతే స్పియర్కి సీపేజ్ ఏర్పడిందో అండ్ కుంగిపోయిందో పిల్లర్, సో మరి ఇవన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయాలన్నా మళ్ళీ ఒకసారి అగ్రిమెంట్ చేసుకోమంటున్నారు. సో చేసుకుంటేనే మేము ఇవన్నీ చేస్తామని చెప్పి ఎలాంటి తేల్చి చెప్పింది. మరి దీనిపైన ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ కోణంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ మేరకు దీనికి సంబంధించి వాళ్ళ రిపోర్ట్లో ఉండనుంది? యామని, ప్రధానంగా ఎన్డీఎస్ఏ వాళ్ళు పరిశీలించేది ఆ ప్రమాదం జరిగిన తీరు, అట్లాగే బ్యారేజ్కి సంబంధించిన రిపేరు, ఆ బ్యారేజ్ రిపేర్ చేస్తే మళ్ళీ మనుగడ సాధిస్తుందా అనేది. ఇప్పుడు గవర్నమెంట్ సంస్థల ప్రకారం చేసుకోవాల్సిన అగ్రిమెంట్ అంతా కూడా ఆ సంస్థలు గవర్నమెంట్ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అది. దానికి ఎన్డీఎస్ఏకి అంతగా సంబంధం ఉండదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ చూడాల్సిన పాలనా వ్యవహారాలు కానీ, దానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారం కానీ, దానికి సంబంధించిన ఏ రకమైన నిర్మాణానికి కావాల్సిన ఏ రకమైన కార్యాచరణ కూడా గవర్నమెంట్ నుంచే తీసుకోవాలి. అంటే ఎల్ఎన్టీ చేస్తుందా, వేరే కంపెనీకి ఇస్తారా, లేకపోతే ఎల్ఎన్టీని మళ్ళీ దాంట్లో అగ్రిమెంట్ చేసుకొని చేస్తారా అనేది ప్రభుత్వం అప్పుడు ఏదైతే 1 మంత్ తర్వాత ఇచ్చే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ప్రకారమే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి రాయటం, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన ఎక్స్ చైర్మన్ తోని ఒక కమిటీ, చంద్రశేఖర్ అయ్యర్ ఎక్స్ చైర్మన్, ఆయన వాడు సెంట్రల్ వాటర్ కమిషన్కి ఎక్స్ చైర్మన్, ఆయనతో పాటు ఉన్న 5 కూడా ఎక్స్పర్ట్సే. వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో ఆల్రెడీ మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించారు. సుందిళ్ళ అన్నారం కూడా ప్రభుత్వం సూచించింది. అక్కడ మైనర్ రిపేర్స్ ఉన్నా కూడా ఆ బ్యారేజ్ల పరిస్థితి ఎట్లా ఉందో చూడాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ లేఖలో పేర్కొన్న విధంగానే సుందిళ్ళ అన్నారం ఈ 2 బ్యారేజ్లకు కూడా ఈ ఎక్స్పర్ట్ కమిటీ వెళ్లి ఫీల్డ్ సర్వే చేసింది. ఫీల్డ్ వెళ్లి అక్కడ అధికారుల్ని, గ్రామస్తుల్ని, నివాసంగా అక్కడ ఉన్న వాళ్ళని, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా పరిశీలించింది. గత పర్యటనలో వాళ్ళు వచ్చి ఈ 3 బ్యారేజ్లని పరిశీలించి వెళ్లారు.
ఇప్పుడు ప్రధానంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ సమాచారం వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ అధికారుల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఫీల్డ్ సర్వేలో వచ్చిన డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ అధికారుల్ని ఆ ఇంజనీరింగ్ చీఫ్ కానీ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కానీ అట్లా డిజైనింగ్ సంబంధించిన వాళ్ళు కానీ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కి సంబంధించిన విభాగం కానీ దానికి రిలేటెడ్ గా ఉన్న అంటే ఈ సాగునీటి పారుదలకు శాఖకు సంబంధించిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మిగతా 2 బ్యారేజ్లకు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే సంబంధిత శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన అధికారుల్ని ప్రస్తుతం వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారు. వాళ్ళకు వచ్చిన డౌట్స్ ని వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇవంతా తీసుకున్న తర్వాత నివేదిక ద్వారా గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ ఈ బ్యారేజ్లకు సంబంధించిన రిపేర్ ఏ రకంగా చేయాలి, రిపేర్ కూడా ఇప్పుడు వాళ్ళు సూచించిన విధంగానే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ రిపేర్ని ఏ రకంగా చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ధవళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి డిజైన్ కూడా పరిశీలించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, దానికి స్టోరేజ్ ఏ రకంగా నిల్వ చేసేందుకు ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేశారు, అప్పుడు అనుసరించిన పద్ధతులు ఏంది, ఆ ఎక్స్పర్ట్స్ ఏ రకంగా ధవళేశ్వరం ప్రాజెక్టు అనేది నిర్మించారనేది కూడా ఆ ప్రాజెక్టుని స్టడీ చేసిన ఎన్డీఎస్ఏ కమిటీ దీనికి కూడా అప్పుడున్న టెక్నాలజీ తీసుకొని చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన వాళ్ళు ఇప్పుడు చేస్తా ఉన్నారు. అంటే గతంలో ఏదైతే నిర్మాణాల్లో ఉన్న బ్యారేజీలు ఉన్నాయో వాటన్నిటినీ నిర్మించిన పద్ధతి కానీ అనుసరించిన విధానాలను కూడా దాన్ని పరిశీలించి ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఆ రిపేర్కి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే గవర్నమెంట్ సంస్థల మధ్య జరిగే ఒప్పందాలు కానీ అట్లాగే చేసుకునే ఏదైతే నిర్మాణానికి చేసుకునే ఇవన్నీ కూడా లావాదేవీలు ఆ గవర్నమెంట్ సంస్థలకు సంబంధించింది. ఎన్డీఎస్ఏ దాంట్లో భాగస్వామ్యం తీసుకోదు. కేవలం నిర్మాణ పరంగా ఉన్న లోపాలని ఏ రకంగా సరిచేయాలో చెప్తుంది, అట్లాగే ఏ మెథడ్స్ అవలంబించాలో చెప్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తుంది, తర్వాత ఆ నిర్మాణం అయిన తర్వాత వైబిలిటీ ఏ రకంగా ఉంటుందో ఇదంతా కూడా ఎన్డీఎస్ఏ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ దాన్ని రిపేర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తుంది. యామిని, అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా అంటే నిర్మాణ సంస్థతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీలతో సమావేశమైనట్టు కూడా తెలుస్తోంది. మరి ఇక్కడ ఏం చర్చించారు, ఎలాంటి విషయాలు చెప్పండి. యామిని, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ అట్లాగే గతంలో ఏదైతే ఒప్పందం చేసుకున్న సంస్థలు కానీ దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్లు అట్లాగే ఆ సమయంలో అంటే ప్రాజెక్టు నిర్మించే సమయంలో ఉన్న ఆఫీసర్లు వీరందరూ కూడా ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ ముందు హాజరవుతున్నారు. ఎన్డీఎస్ఏ నుంచి వారికి వచ్చే సమాధానాలు ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్తా ఉన్నారు. గతంలో మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి నిర్మాణం చేసే సమయంలో అనుసరించిన విధానం ఎట్లా ఉంది, దానికి అగ్రిమెంట్లు అంటే పర్మిట్ వాటిని నిర్మాణం చేసేందుకు కావాల్సిన పర్మిషన్స్ అట్లాగే సాయిల్ టెస్ట్ నిర్మాణంలో వాడిన విధానము అట్లాగే ఏదైతే బిల్డింగ్ మెటీరియల్ వాడారో దాని గురించి అట్లాగే ఆ స్థలము ఏదైతే డిపిఆర్ఓలు ఇచ్చిన స్థలం కాకుండా ఈ సుందిళ్ళ అన్నారం 2 బ్యారేజ్లకి వేరే స్థలంలో ఇచ్చారనేది ఎన్డీఎస్ఏ గుర్తించినట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఎందుకు ఆ స్థలాలు మార్చారు, స్థలాలు మార్చడం వల్ల సాయిల్ టెస్ట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందేమో అనేది ఒక డౌట్ ఎన్డీఎస్ఏ నుంచి వస్తుంది. అంటే సాయిల్ టెస్ట్ చేయకపోతే అక్కడున్న సాయిల్ ఎట్లా ఉందో తెలియదు. అంటే చాలా ఏళ్ళు తరబడి ఉండాల్సిన బ్యారేజ్ అట్లాగే చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేయాలి, చాలా టీఎంసీలు అంటే వాటర్ని హెవీ వాటర్ని స్టోరేజ్ చేసుకునేందుకు నిర్మిస్తారు. కాబట్టి స్ట్రాంగ్ అనేది చాలా పటిష్టంగా నిర్మించాల్సిన బ్యారేజ్ స్థలం మార్పిడి చేయటం వల్ల నిజంగా ఆ స్థలానికి మార్పిడి సంబంధించి దీనికి ఏమన్నా ప్రమాదానికి కారణం ఉందా, ఇదంతా కూడా ఎన్డీఎస్ఏ పరిశీలిస్తుంది. అధికారుల నుంచి సమాచారం సేకరించే దాంట్లో ఉంటుంది. రేపు దీనికి సంబంధించిన అధికారులు ఇంకా మిగిలిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రేపు పిలిచి ఈ సమావేశంలో వాళ్ళకు వచ్చిన ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా నిన్న క్వాలిటీ కంట్రోల్ కానీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కానీ నిర్మాణ సంస్థలు కానీ ఆ గతంలో ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన దీనికి బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఆయనని విధుల నుంచి ఆయన తొలగించింది. అట్లాగే రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆయనను కూడా సర్వీసు నుంచి తొలగించింది. ఇద్దరు అధికారులు గతంలో ఏదైతే సమావేశం నిర్వహించిందో ఎన్డీఎస్ఏ సమావేశానికి వీళ్ళిద్దరు రాలేదు, కానీ నిన్న ఆహ్వానించిన మేరకు వాళ్ళిద్దరు నిన్న వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రధానంగా మురళీధరన్ చెప్పిన అంశాలు ఏంటంటే వచ్చే వానకాలంలోపు ఈ రిపేర్లు చేసి
దాని వాడకంలోకి మేడిగడ్డ బ్యారేజీని తీసుకురావాలి. లేకపోతే ఈ వర్షాలకి ఆ ఫ్లడ్కి ఇంకా ఆ ప్రమాదం అనేది ఆ బ్యారేజ్కి సంబంధించిన అదంతా కూడా ఇంకా పెద్దగా అవుతుంది. రిపేర్ అనేది చాలా పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. బ్యారేజ్కి సంబంధించిన మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఈ రైనీ సీజన్ స్టార్ట్ కాకముందే ఈ బ్యారేజ్ని కంప్లీట్గా రిపేర్ చేయాలనేది ఈఎన్సీ మురళీధరన్ చెప్పినట్టుగా మనకి కథనాలు వచ్చాయి. అట్లాగే మిగతా అధికారులను కూడా నిన్న వాళ్ళు విచారించారు. ఇవాళ ఈ డిజైనింగ్ సంబంధించిన అధికారులు అట్లాగే దీంట్లో పాల్పంచుకున్న అధికారులను కూడా ఇవాళ పిలిచి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ రేపు కూడా మిగిలిన డిపార్ట్మెంట్లను కూడా తీసుకొని మొత్తానికి 1 monthలో ఈ రిపోర్ట్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా 4 monthsలో పూర్తి స్థాయి నివేదిక ఎన్డీఎస్ఏకి ప్రభుత్వానికి ఇస్తుంది. యామిని, అంటే వాసు మీరు చెప్పింది ఒక అంశం అయితే ఇంకో అంశం కూడా అంటే శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సినటువంటి మరమ్మతులు దీని గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంటే మీరు చెప్పింది వానాకాలం లోపు చేపట్టాల్సిన మరమ్మతుల గురించి. సో దానికి సంబంధించి మరి ఎలాంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ? అంటే ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజే ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది ప్రభుత్వానికి. దాంట్లో 4-5 పిల్లర్లు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. అట్లాగే చాలా పగుళ్ళు ఏర్పడ్డాయి. నిలువుగా చాలా పెద్ద స్థాయిలో పగుళ్ళు అనేవి వచ్చాయి. ఆ పగుళ్ళని రిపేర్ చేసేందుకు ఏ మెకానిజం వాడాలనేది ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీనే దాంట్లోనే నిమగ్నమై ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది కాబట్టి దానికి సంబంధించిన ఆ రిపోర్ట్ని వాళ్ళు తయారు చేశారు. అట్లాగే బాధ్యుల్ని ఇప్పుడు సమాచారం తీసుకోవటం వల్ల ఈ రిపేర్కి సంబంధించి ఏ రకమైన సొల్యూషన్స్ వస్తాయో కూడా అధ్యయనం చేస్తున్నారు. గతంలో డైవర్షన్ ప్రాజెక్టు కానీ ఇంకా మిగతా దేశంలో ఉన్న మిగతా బ్యారేజీలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ బ్యారేజీలు ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేశారు, దానికి ఏదైనా ప్రమాదాలు గతంలో ఏమైనా వస్తే వాళ్ళని ఏమైనా రిపేర్ చేశారా, ఆ రిపేర్ చేసే పద్ధతులు ఏమైనా అవలంబించారు, ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ కమిటీ ఎక్స్పర్ట్ స్టడీ చేస్తూ ఉంది. ఆ క్షేత్రస్థాయిలో వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ అట్లాగే ఇప్పుడు ఆఫీసర్లతో తీసుకున్న ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన దీనికి రిపేరు చేయాలంటే ఏ రకంగా చేయాలి, ఏ విధానం అవలంబించాలి అంటే ఇప్పుడు మళ్ళీ 3 నెలల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ కాఫర్ డ్యామ్ అనేది దాన్ని నిర్మించి వాటర్ అనేది ఆ కుంగిన పిల్లర్లోకి వెళ్లకుండా దానికి వాటర్ డైవర్ట్ చేసి అక్కడ రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి అది చేయాలంటే ఏ స్థాయిలో చేయాల్సి ఉంటుంది? ఇప్పటికే నిర్మాణం చేసిన సంస్థ తాము చేయబోనంటూ చేతులెత్తేసింది. ఆ సంస్థని మళ్ళీ ఒప్పిస్తారా లేకపోతే ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ఆ సంస్థతోని మళ్ళీ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుందా అనేది ఇంకా ఫర్దర్గా ఇవన్నీ చేసిన తర్వాత ఈ రిపేర్కి సంబంధించిన అంశం తెర మీదకి వస్తుంది. ఈ రిపేర్ కూడా ప్రభుత్వం ఏ స్థాయిలో పెట్టుకోవాల్సి వస్తుంది, దాన్ని ఏ స్థాయిలో తీసుకోవాలి, అదంతా కూడా గవర్నమెంట్ దగ్గర క్లారిటీ రావాలంటే మెయిన్గా గవర్నమెంట్ వెయిట్ చేస్తున్నది ఎన్డీఎస్ఏ రిపోర్టు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు 1 monthలో వచ్చే ఇంటీరియం రిపోర్టు అట్లాగే 4 months తర్వాత వచ్చే ఫుల్ రిపోర్టు. ఈ 2 రిపోర్ట్ల మీదనే ఆధారపడి వాళ్ళు ఏ స్థాయిలో దాని నిర్మాణానికి సంబంధించి ఏదైతే లోపాలు ఉన్నాయో, మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయో, ఆ తర్వాత ఇదంతా ఏదైతే ప్రభుత్వం చేసిందో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఆ నిర్మాణానికి సంబంధించి ఈ రిపేర్లకు ఏ విధానం అవలంబించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు కూడా మళ్ళీ ఎన్డీఎస్ఏతోని భేటీ అయ్యే అవకాశం ఉంది, ఎక్స్పర్ట్స్తోని గవర్నమెంట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. దీని అంతటికి మళ్ళీ 2-3 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. ఏ రకంగా దీన్ని రిపేర్ చేస్తారనేది అప్పుడు మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యామిని, రైట్ వాసు, థ్యాంక్ యూ. అది ఇక్కడ 2 పరిష్కారాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వానాకాలం లోపు తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులైతే చేసి అదేవిధంగా శాశ్వతంగా ఎలాంటి మరమ్మతులు చేపట్టాలి, ఈ 2 అంశాలని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినట్టుగా అంటే వారు విచారించినటువంటి ఈ ప్రక్రియలో కొంతమేర ఇలాంటి అంశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.